ఈ గుండాల పిఎస్సిఎస్ కేంద్రంలో జొన్నలు కుప్పలు కుప్పలుగా పెట్టుకున్నటువంటి రైతులందరికీ ముందుగా ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికీ 60,000 బస్తాల్ని ఇక్కడ స్టాక్ పెట్టుకున్నారు. ఈ 60,000 బస్తాల్ని అసలు కొంటరా లేదా అనేటువంటిది సందిగ్ధంగా ఉన్నటువంటిది. అందుకోసమే ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున రాస్తారోకో చేయటం అనేటువంటిది జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న లేక మొన్ననే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపటి నుంచి ఒక్క బస్తా కూడా ఉండదు, ఒక్కొక్క కేంద్రానికి 20 నుంచి 30 లారీలు పంపించి మొత్తం తెప్పియండి అని చెప్పి నిన్ననే ప్రకటన చేసిండు. ఎందుకు చేస్తున్నారో ఏదో అర్థం కావట్లేదు. ఇదంతా దొంగ మాటలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రభుత్వం కానీ టోటల్గా మొత్తం దొంగ మాటలు చెప్పి దోసుకునేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మొత్తం ఇప్పటికీ జొన్నలన్నీ పుచ్చిపోయినటువంటి పరిస్థితి, ఒక పక్క తడిచిపోయినటువంటి పరిస్థితి. రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఏడ వండుకొని ఉన్నారో అర్థం కావట్లేదు. ఆ యంత్రాంగం అంతా ఎక్కడ చేరి ఉన్నదో అర్థం కావట్లేదు. కానీ పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మేము చూడండి ఎట్లా చేస్తున్నామో, రైతే రాజు, ప్రజాపాలన, ఇంకేదో పాలన అని చెప్పి సొల్లు కబులు చెప్పుకోవటమే తప్ప రైతుల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఈ గుండాల మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి జొన్నల్ని మొత్తం ఇప్పుడే తహసీల్దార్ గారు మాట్లాడారు, కలెక్టర్ గారితో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేస్తారనేటువంటిది చెప్పిండనేటువంటిది మనకు చెప్పినటువంటిది. అయినప్పటికీ కూడా నమ్మకం లేదు. ఇప్పటికి ఇది మూడోసారి మనం ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ మూడోసారి ధర్నా చేసినటువంటి సందర్భంలో కూడా సరైనటువంటి మాట ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వానికి భయం అవుతున్నది. అసలు భయం లేదు, అసలు ముందే భయం. కొనలేదు అనమాట, కొనలేకపోతా ఉన్నది. దాని దగ్గర పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. కొన్నా కూడా డబ్బులు రావాయి, ఇప్పుడు రావాయి. 15 రోజులు 20 రోజులు అనేటువంటి ఇంతకుముందు ఆ డీసీఓ గారు చెప్పినట్టుగా వచ్చేటి కూడా కావు. పైసలు ఉంటే కొనేటోళ్ళు. గోదాములు లేవా? ఎక్కడ లేవు గోదాములు. ఒక్కొక్క గోదాములో కొన్ని లక్షల టన్నులు పట్టేటువంటి గోదాములు ఉన్నాయి. ఈ తిప్పి కొడితే 60,000 ఉండవు ఈ గుండాల ఈ పిఎస్సిఎస్లో. ఈ బస్తాల్ని తీసుకుపోవటానికి వాళ్ళకి లారీలు లేవట. 2 లారీలు 3 లారీలు అనేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది విరమించుకోవాలి. చేతగాని మాటలు చెప్తారు అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఈ బస్తాల్ని మొత్తం కూడా ఇక్కడి నుంచి తరలించి గోదాములలో వేసి రైతులకి ఆదుకోవాలని చెప్పి ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది.